అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా మనకి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పెన్షన్ నిధులు పెంచేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట. సో ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి మనకి రాష్ట్ర వ్యాప్తంగా 2,000 రూపాయలు పొందుతున్న వారికి 4,016 రూపాయల వరకు కూడా, 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,016 రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉందండి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇది ఎలా ఉంటే మనకి ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీనివల్ల అనర్హులందరినీ కూడా తొలగించి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వబోతుందన్నమాట. ఆసరా చేయూత పెన్షన్ అనమాట. సో మనకి ఆసరా పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తూ దాని స్థానంలో మనకి ఆసరా చేయూత పెన్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో త్వరలోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకొని మనకి ఈ యొక్క నిధులు విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి మనకి రేపు ఏడులోగా దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.